అసలు ఒక వ్యోమగామి ఎలా ఆలోచిస్తారు? నెలల తరబడి అంతరిక్షంలో ఉండటం, ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితుల్ని ఎదుర్కోవటం, మన భూమిని పైనుంచి చూడటం ఇవన్నీ ఒక మనిషి ఆలోచనా విధానాన్ని ఎలా మారుస్తాయి? ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్సన్ అనుభవాల నుంచి వచ్చిన కొన్ని అమూల్యమైన పాఠాలను ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, ముందుగా ఈ మాటతోనే మొదలుపెడదాం. నేనేమీ అసాధారణమైన వ్యక్తిని కాను అని. ఈ మాట అన్నదెవరో తెలుసా? చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యోమగాములలో ఒకరైన సునీతా విలియమ్స్. ఈ ఒక్క వాక్యం ఆమె వ్యక్తిత్వం గురించి, ఆమె దృక్పథం గురించి మనకు చాలా చెబుతుంది. ఆమె తనను తాను చాలా సింపుల్గా చెప్పుకుంటారు, కానీ ఆమె సాధించిన విజయాలు చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్. చూడండి, ఒక మహిళగా అత్యధిక స్పేస్ వాకులు చేసిన రికార్డు ఆమెదే. ఏకంగా 9. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు 2 సార్లు కమాండర్గా పనిచేశారు. చివరికి స్పేస్లో మ్యారథాన్ పరిగెత్తిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆమె. ఈ జాబితా చూస్తేనే అర్థమవుతోంది ఆమె పట్టుదల, ఆమె సామర్థ్యం ఎలాంటివో. అయితే ఆమె ప్రయాణం గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఇన్ని ఘనతలు సాధించినా ఆమె కూడా మనలో చాలామందిలాగే స్వీయ సందేహాలతో పోరాడారని తెలిస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. నిజం చెప్పాలంటే ఈ అభద్రతాభావం ఆమె జీవితంలో ఎప్పుడూ ఉండేదట. అది కాలేజీలో ఎగ్జామ్స్ అయినా సరే, పైలట్గా ట్రైనింగ్ అయినా సరే, చివరికి అంతరిక్షంలోకి మొదటిసారి వెళ్తున్నప్పుడు కూడా నేనిది చేయగలనా అనే ప్రశ్న ఆమెను వెంటాడుతూనే ఉండేదట. కాని ఆమె చెప్పేదేంటంటే, ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది, దాన్ని దాటుకుని ముందుకెళ్లడమే అసలు విషయం. ఇప్పుడు ఆమె కెరియర్లోనే అత్యంత కష్టమైన, చాలా ప్రమాదకరమైన క్షణాల గురించి మాట్లాడుకుందాం. భూమికి 100 మైళ్ల దూరంలో గంటకు 17,500 మైళ్ల వేగంతో వెళ్తున్నప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో మనం ఊహించుకోవడం కూడా కష్టం. ఈ మాట చూడండి, 2003లో కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదం జరిగింది గదా. అందులో తన ఫ్రెండ్ కల్పనా చావ్లాతో సహా 7 వ్యోమగాములు చనిపోయారు. ఆ విషాదం తర్వాత సునీతా విలియమ్స్ అన్నమాటే ఇది. ఆ సంఘటన ఆమెను వెనక్కి లాగలేదు, పైగా వాళ్ల ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలని ఇంకా పెంచింది. ఈ నంబర్ చూడండి, 5. ఇది జస్ట్ ఒక అంకే కాదు, మొన్న మధ్య జరిగిన బోయింగ్ స్టార్లైనర్ మిషన్లో ఫెయిల్ అయిన థ్రస్టర్ల సంఖ్య ఇది. ఈ ఒక్క ఫెయిల్యూర్ వల్ల ఓ 10 రోజుల మిషన్ నెలల తరబడి సాగి ఒక పెద్ద పరీక్షలా మారిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, గంటకు 17,500 మైళ్ల వేగంతో వెళ్తున్నారు. అప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరు. భూమికి తిరిగి రావడం ఎలాగో తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో ఒకరి మైండ్ సెట్ ఎలా పనిచేస్తుంది? అక్కడే ఆమె మైండ్ సెట్ యొక్క గొప్పతనం కనిపిస్తుంది. ఆమె ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే, ఒక్కో ముక్క చొప్పున తినడం. అంటే మొత్తం ప్రాబ్లంని చూసి కంగారుపడకుండా ఆ క్షణంలో మనం ఏం చేయగలం దానిమీద మాత్రమే ఫోకస్ పెట్టడమన్నమాట. స్టార్ లైనర్ ఫెయిల్ అయినప్పుడు కూడా అయ్యో ఇంటికి ఎలా వెళ్తాం అనే టెన్షన్ పడకుండా, ఓకే, ఫస్ట్ మనం సేఫ్గా స్పేస్ స్టేషన్కి ఎలా డాక్ అవ్వాలి అనే దానిమీద మాత్రమే కాన్సంట్రేట్ చేశారట. ఆమె కెరీర్లో ఇలాంటి టెన్షన్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. 1. కొలంబియా ప్రమాదంలో చనిపోయిన ఫ్రెండ్స్ జ్ఞాపకాలతో ప్రయాణించడం. 2. ఒకసారి రాత్రిపూట ఒక శాటిలైట్ పేలిపోతే దాని శిథిలాల నుంచి తప్పించుకోవడానికి హడావుడిగా వాళ్ల స్పేస్ క్రాఫ్ట్లోకి వెళ్లి దాక్కోవాల్సొచ్చింది. ఇక 3. రీసెంట్గా స్టార్లైనర్ ఫెయిల్యూర్తో స్పేస్లో చిక్కుకుపోవడం. ప్రతి సంఘటన ఆమె ధైర్యాన్ని పరీక్షించిందనే చెప్పాలి. ఈ మాట వింటే నిజంగా ఒళ్ళు జలధరిస్తుంది. ఆ శాటిలైట్ శిథిలాల ప్రమాదం ఉందని తెలిసినప్పుడు సేఫ్టీ కోసం వేర్వేరు స్పేస్ క్రాఫ్ట్లలోకి వెళ్తూ వాళ్లు ఒకరికొకరు చెప్పుకున్న మాట ఇది. ఆశాజనకంగా నిన్ను భూమిపై కలుస్తాను అంటే ప్రమాదం ఎంత దగ్గరగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇన్ని ప్రమాదాలు, సవాళ్లు ఉన్నాయి గదా, మరి దీనికి దక్కే ప్రతిఫలమేంటి? అదే అంతరిక్షం నుంచి మన భూమిని చూడటం. అది కేవలం ఒక వ్యూ కాదు, అదొక అనుభూతి. మన ఆలోచనా విధానాన్ని మార్చేసే ఒక అద్భుతమైన అనుభవం. ఆమె భూమికే తిరిగి వచ్చినప్పుడు కలిగే ఫీలింగ్ని చాలా బాగా చెప్పారు. స్పేస్ స్టేషన్లో ఎప్పుడూ ఒకటే వాసన. తోటి వ్యోమగాములు, వాళ్లు తినే వెల్లుల్లి, నిల్వచేసిన ఆహారం అన్నీ కలిపి ఒకలాంటి స్మెల్. కాని భూమిమీద ల్యాండై క్యాప్స్యూల్ డోర్ తెరిచిన వెంటనే మట్టివాసన, చెట్లవాసన ముక్కుకి తగిలిందట. అప్పుడు ఆహా, మనం తిరిగి మన గ్రహం మీదకు వచ్చేశాం అనే ఫీలింగ్ కలిగిందట. ఇది కేవలం వాసన గురించి మాత్రమే కాదు. స్పేస్లో మన సెన్సెస్ అన్నీ డిఫరెంట్గా పనిచేస్తాయి. స్పేస్ స్టేషన్లో ఎప్పుడూ పంపులు, ఫ్యాన్ల సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. కళ్ళు మూసుకున్నా సరే రేడియేషన్ వల్ల
చిన్న చిన్న లైట్స్ మెరిసినట్టు కనిపిస్తుందట. చివరికి కన్నీళ్లు కూడా కిందకు జారవ్, కంటి దగ్గరే ఒక బబుల్లా ఉండిపోతాయి. మరి చూసిన వాటిల్లో అత్యంత అందమైన దృశ్యం ఏది అని అడిగితే ఆమె అరోరా గురించి చెప్పారు. మామూలుగా అయితే కిటికీలోంచి దూరంలో కనిపిస్తుందట, కాని ఈసారి వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ దాని మధ్యలోనుంచే వెళ్ళిందట. చుట్టూ ఆకుపచ్చ రంగు మాత్రమే కాదు, పింక్, పర్పుల్ లైట్స్ వాళ్ళని చుట్టుముట్టాయట. ఆ విశ్వశక్తి ముందు మనమెంత చిన్నవాళ్లమో గుర్తుచేసే ఒక అద్భుతమైన అనుభవం అది. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో టెక్నికల్ విషయాలు నేర్చుకున్నారు. కాని వాటన్నింటికంటే ముఖ్యమైన ఒక పాఠం ఉంది. ఆమె మనసుని కదిలించిన ఆ పాఠమేంటో ఇప్పుడు చూద్దాం. విచిత్రమేంటంటే ఆమె నేర్చుకున్న అతిపెద్ద పాఠం స్పేస్లో దొరకలేదు, భూమిమీదున్న జనాల నుంచి దొరికింది. స్టార్లైనర్ ప్రాబ్లం వల్ల ఆమె స్పేస్లో చిక్కుకుపోయారు అని వార్తలొచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఎలా స్పందించిందో దానినుంచి ఈ పాఠం నేర్చుకున్నారట. ప్రపంచంలో ప్రతి మూలనుంచి, ఏ దేశం, ఏ మతం, ఏ పొలిటికల్ పార్టీ అనే తేడా లేకుండా అందరూ తమ ప్రేమను, కంగారును చూపించారు. వెల్కమ్ హోమ్, మేము మీకోసం ప్రేయర్ చేశాం లాంటి మెసేజ్లతో సోషల్ మీడియా నిండిపోయింది. అప్పుడు ఆమెకు అర్థమైన నిజమిదే, ప్రజలు మంచివాళ్లు, మనం మనుష్యులుగా ఒకరినొకరు పట్టించుకుంటాం. మన మధ్య ఎన్నో తేడాలు, గొడవలు ఉండొచ్చు, కానీ ఆ గోలలో పడి మనం ఈ బేసిక్ హ్యుమానిటీని మర్చిపోతున్నామని ఆమె అన్నారు. కానీ ఇలాంటి ఒక కష్టకాలంలో ఆ మంచితనం బయటకొచ్చింది. ఈ విషయం అర్థమవడం ఆమెకు చాలా వినయాన్నిచ్చిందట. కాని అందులోనే ఒక చిన్న బాధ కూడా ఉంది. ఏంటంటే మనుషుల్లోని ఈ మంచితనాన్ని ఇంత క్లియర్గా చూడటానికి అంతరిక్షంలో చిక్కుకుపోవడం లాంటి ఇంత పెద్ద ప్రమాదం జరగాల్సి రావడం విచారకరమని ఆమె ఫీలయ్యారు. సో ఈ విశ్లేషణను మనం ఈ ప్రశ్నతో ముగించుకుందాం. 250 మైళ్ల ఎత్తునుంచి చూస్తే మన మధ్య ఉన్న తేడాలన్నీ మాయవైపోయి మనందర్లో ఉన్న మానవత్వం స్పష్టంగా కనిపిస్తే, మరి ఇక్కడ భూమిమీద ఒకరి పక్కనొకరు ఉన్నప్పుడు ఆ నిజాన్ని చూడకుండా మనల్ని ఏవి ఆపుతున్నాయి?